ఈ రోజు నుంచి జస్ట్ 50 years బ్యాక్ చూసుకున్నట్టయితే ఇలాంటి పెద్ద పెద్ద హవర్ క్రాఫ్ట్స్ మన ముందర ఉండేటివి. ఇందులో చూసుకున్నట్టయితే దాదాపు 60 కంటే ఎక్కువ కార్డ్స్ గాను ఇంకా 250 కంటే ఎక్కువ మందిని క్యారీ చేసే కెపాసిటీ ఉండేటివి. ఇంకా ఇవి చూడడానికి ఎంత పెద్దగా ఉన్నాయి కదా, కాకపోతే దీని యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువ ఉంటుందని మీరు అనుకోవచ్చు. కాకపోతే దీని యొక్క యాక్చువల్ స్పీడ్ అనేది గంటకు 130 కిలోమీటర్లు. మరి మన అందరిలో ఒక ప్రశ్న ఇప్పుడు రైజ్ అవుతుంది, అదేమిటంటే ఎంత పెద్దగా ఉన్నాయి, ఇంత స్పీడ్ గా వెళ్తున్నాయి, ఇంకా దీని యొక్క క్యారింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, కాకపోతే ఈ రోజు ఇవి మన కళ్ళ ముందర ఎందుకు లేవు అని. దీని వెనకాల 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ గా చూసుకుంటే దీని యొక్క పెద్ద సైజ్ ఉండడం. ఇవి పెద్దగా ఉండడం వల్ల దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టంగా మారేది. ఎందుకంటే దీని కింద ఉన్న రబ్బర్స్ అనేటివి అరిగిపోయి అది 3 కంటే ఎక్కువ ట్రిప్స్ వెళ్ళక ముందు ఈ బేస్ పార్ట్ ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మిగతా 2 కారణాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఇది ఎగ్జిస్టెన్స్ లో ఎలా వచ్చింది, ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ పైన కనపడుతున్న 4 ప్రొపెల్లర్స్ యొక్క సహాయంతో ఇది ట్రస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా కింద కనపడుతున్న ఈ రబ్బర్ యొక్క ప్రాంతంలో ఇది గాలిని పుష్ చేసి ఈ యొక్క హవర్ క్రాఫ్ట్ ని గాల్లోకి తేలిలాగా చేస్తుంది. ఇది కొద్ది హైట్ కి రీచ్ అయినప్పుడు ఈ యొక్క థ్రస్ట్ తో ఇది ఈజీగా నీటి పైన వెళ్తుంది. ఇది నార్మల్ గా ఒక బోట్ తో కంపేర్ చేసుకుంటే దాని బేస్ పార్ట్ నీటి లోపల ఉంటుంది కాబట్టి దాని యొక్క ఫ్రిక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే హవర్ క్రాఫ్ట్ కి వచ్చినప్పుడు అయితే అది గాల్లో లైట్ గా తేలుతూ ఇంకా ఈ 4 ప్రొపెల్లర్స్ యొక్క థ్రస్ట్ తో ఈజీగా ముందుకెళ్తుంది కాబట్టి దీని యొక్క స్పీడ్ అనేది పెరిగిపోతుంది. ఫస్ట్ గా దీన్ని 1959 లో కనిపెట్టినప్పుడు ఇది గాల్లో తేలుతూ నీటి లోపలే కాకుండా నార్మల్ గా ల్యాండ్ పైన కూడా ఇది తేలుతూ ఫాస్ట్ గా వెళ్లేది. దీన్ని చూసి అందరు ఏమనుకున్నారంటే ఇది నీటి లోపల మరి ల్యాండ్ లోనే కాకుండా ఇది ఐస్ పైన కూడా ఈజీగా వెళ్తుందని ఒక నమ్మకం వచ్చింది. ఈ డిజైన్ ఇలా ఉండడంతో దీన్ని కొన్ని మోడిఫికేషన్స్ చేయాలని చెప్పేసి బ్రిటిష్ ఇంజనీర్ అయిన క్రిస్టోఫర్ కాక్రెల్ కొత్త ఐడియాతో ముందుకొస్తారు. అదేమిటంటే దీని యొక్క డిజైన్ ని చేంజ్ చేయడం. నార్మల్ డిజైన్ ని యూజ్ చేసుకుంటే ఇక్కడ ఒక ప్రొపెల్లర్ ఉండి అది గాలిని భూమి పైన హిట్ చేసినప్పుడు అది గాల్లో తేలుతూ ఈ విధంగా పనిచేసేది. కాకపోతే కాక్రెల్ యొక్క ఐడియా ఏంటంటే మొమెంటం కర్వింగ్. అదో ఈ విధంగా ఈ డిజైన్ ని చేంజ్ చేసేస్తారు. దీంతో ఏమవుతుందంటే గాలి అనేది భూమిపైకి హిట్ చేయకుండా సైడ్ లకి వెళ్తుంది. దీంతో మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ లో హై ప్రెషర్ క్రియేట్ అయ్యి నార్మల్ డిజైన్ తో కంపేర్ చేసినట్టయితే ఇది తక్కువ ఎయిర్ ప్రెషర్ తోనే ఎక్కువ ఎయిర్ లిఫ్ట్ ని అందుకుంటుంది. ఇంకా ఈ డిజైన్ ని తయారు చేసిన తర్వాత ఇంగ్లీష్ ఛానల్ పైన ఈయనతో పాటు ఇంకా ఇద్దరు కలిసి ఈ యొక్క హవర్ క్రాఫ్ట్ యొక్క డెమో మోడల్ ని చూపిస్తారు. ఇది చూసిన తర్వాత అందరిలో ఈ హవర్ క్రాఫ్ట్ అనేది ఇప్పుడు మనం డ్రోన్స్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నామో ఆ రోజులో ఈ హవర్ క్రాఫ్ట్ కి అంత ఇంట్రెస్టింగ్ గా చూసేవాళ్ళు. దీని తర్వాతనే 1961 లో ఈ యొక్క కొత్త డిజైన్ తో ఒక బ్రిటిష్ ఇంజనీర్ ముందుకొస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ లో రబ్బర్స్ యూజ్ చేస్తూ ఈ విధంగా మరింత హై ప్రెషర్ ని క్రియేట్ చేసే విధంగా ఈ యొక్క డిజైన్ ని మాడిఫై చేస్తారు. ఈ మాడిఫికేషన్ జరుగుతున్న ప్రక్రియలో ఈ చిన్నగా కనపడే హవర్ క్రాఫ్ట్ ఈ విధంగా ఇంత పెద్దగా మారిపోతుంది. ఇంకా ఇది ప్యాసింజర్స్ ని క్యారీ చేసే యొక్క ప్రోటోటైప్స్ ఇంకా దీని యొక్క డిజైన్స్ మాడిఫై చేయడం మరి ఇలాంటి ఎన్నో హవర్ క్రాఫ్ట్ కి సంబంధించిన ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతాయి. ఇంకా ఈ ఇన్వెన్షన్స్ లో అన్నట్లో చూసుకున్నట్టయితే శాండర్స్ రో అనే ఒక కంపెనీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇదే లీడింగ్ కంపెనీగా నిలుస్తుంది. ఇది ఎందుకంటే ఈ కాక్రోచ్ తయారు చేసిన ఫస్ట్ ప్రోటోటైప్ కాకుండా మిలిటరీకి సంబంధించిన ఇంకా సివిలియన్స్ ని క్యారీ చేయడం కోసం ఇలాంటి చాలా డిఫరెంట్ హవర్ క్రాఫ్ట్స్ ని తయారు చేస్తుంది. ఈ యొక్క ఐడియాతోనే 1963 లో ఇంతవరకు తయారు చేసిన మోడల్స్ లో కల్లా ఇది 4 times ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది క్యారీ చేసే కెపాసిటీతో పాటు మనుషులని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చాలా ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. ఈ ఇంగ్లీష్ ఛానల్ పైన ఒక బోట్ క్రాస్ చేయడానికి 1.5 hour టైం ని తీసుకున్నప్పుడు ఈ యొక్క కొత్త క్రాఫ్ట్ అనేది జస్ట్ ½ an hour లోనే క్రాస్ చేసేస్తుంది. ఇది ఎంత పెద్దగా ఉంటుందని దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో 254 ప్యాసింజర్స్ ఇంకా 30 cars దాకా స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది. అది మనం కార్స్ ని తీసేస్తున్నారంటే 600 కంటే ఎక్కువ మంది ఇందులో ఈజీగా కూర్చొని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళగలరు. ఇందులో కూర్చొని అందరూ కూడా ఇది ఒక టైం మెషిన్ గాను ఇంకా ఇదే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అని డిసైడ్ అవుతూ చాలా ఎంజాయ్ గా ఇందులో వెళ్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు తెలియదు ఏంటంటే వాళ్ళ కిందనే ఉన్న ఈ రబ్బర్స్ అనేటివి అరిగిపోయి చాలా తొందరగానే డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా ఇవి చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఇంకా దీంతో పాటు ఇక్కడ పైన కనపడే ప్రొపెల్లర్స్ ఉంటాయి కదా,
దాని యొక్క హైడ్రాలిక్ ఫెయిల్యూర్స్ ఇంకా గేర్ బాక్స్ కూడా చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా దీన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా రిస్కీగా మారిపోతుంది. ఇంకా ఇక్కడ వచ్చే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వెదర్. ఎందుకంటే ఈ హవర్ క్రాఫ్ట్ యొక్క ఫ్రంట్ భాగం అనేది 2.5 మీటర్స్ యొక్క వేవ్స్ ని అడ్డుపడేటట్టు మాత్రమే తయారు చేశారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని చూస్తూ ఇవన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి దీని యొక్క డిజైన్ ఇంకా కాన్ఫిగరేషన్స్ చేంజ్ చేయాలని చెప్పేసి ఇది ఒక చేంజింగ్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయిన తర్వాత పబ్లిక్ డిమాండ్ కోసం 2 కంపెనీస్ డిఫరెంట్ హవర్ క్రాఫ్ట్స్ ని తయారు చేసి ప్యాసింజర్స్ కి వాళ్ళు అనుకున్న ట్రిప్స్ ని అందించడం స్టార్ట్ చేశాయి. కాకపోతే 1978లో మళ్ళీ ఇది ఒక మోడిఫికేషన్ ఫేజ్ లో వెళ్ళిన తర్వాత మరి దీని యొక్క స్ట్రక్చర్ ఇంకా డిజైన్ అన్నిటినీ కూడా చేంజ్ చేస్తూ మళ్ళీ ప్యాసింజర్స్ యొక్క డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడం కోసం వస్తుంది. ఈ రోజుకి కనుక ఇవి ఉన్నట్టయితే ఇవి ఫాస్ట్ గా వెళ్లే వెహికల్స్ గా ఉండేటివి. ఎందుకంటే నార్మల్ గా మీరు ఒక బోట్ తో కంపేర్ చేసినట్టయితే అవి 90 మినిట్స్ గాను, ఇంకా ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని చూసుకున్నట్టయితే 50 మినిట్స్ గాను, ఇంకా ఇంగ్లీష్ ఛానల్లో పడిన ఈ టన్నల్ ని చూసుకుంటే అది 35 మినిట్స్ గాను ఉండేది. ఈ అన్నిటికంటే కంపేర్ చేసినట్టయితే ఈ హవర్ క్రాఫ్ట్ అనేది జస్ట్ 30 మినిట్స్ లోనే మీరు అనుకున్న డెస్టినేషన్ ని రీచ్ అయ్యేటట్టు చేసేది. ఇది దాని యొక్క డిజైన్ ని చేంజ్ చేసినప్పటికీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లమే ఏర్పడుతుంది. అదేమిటంటే ఈ హవర్ క్రాఫ్ట్స్ రన్ అవ్వడానికి కొన్ని గ్యాలన్స్ ఆఫ్ ఫ్యూయల్ ఎనర్జీ అవసరం ఉంటుంది. ఇంకా ఇది ఎప్పుడైతే ఈ డిజైన్ అన్నిటిని కూడా చేంజ్ చేసి మళ్ళీ రీలాంచ్ అవుతుందో ఆ టైంలోనే ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోతాయి. దీంతో ఈ హవర్ క్రాఫ్ట్స్ యొక్క ఆపరేషనల్ కాస్ట్ అనేది కూడా చాలా పెరిగిపోతుంది. కాబట్టి చాలా మంది దీనిని ప్రిఫర్ చేయరు. ఇంకా చూసుకుంటే 1994 వచ్చే పార్టీకి ఈ యూరో టన్నల్ అని ఏర్పడి ఇంగ్లీష్ ఛానల్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కనెక్ట్ చేస్తుంది. దీంతో ఈ హవర్ క్రాఫ్ట్ యొక్క కథ అనేది ముగుస్తుంది. ఇక్కడ ఇలాంటి ఒక గొప్ప ట్రాన్స్పోర్ట్ సిస్టమే ఇప్పుడు ఆగిపోయింది. ఎందుకంటే దీంట్లో మెయిన్ గా డిసడ్వాంటేజెస్ చూసుకుంటే ఇది అంతగా ఎఫిషియెంట్ గా ఉండదు. ఎందుకంటే ఇది రన్ అవ్వడానికి చాలా వరకు ఫ్యూయల్ ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇంకా కింద ఉన్న రబ్బర్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా అరిగిపోతాయి. ప్రతి ఒక్క ట్రిప్ కి కూడా దీనిని చేంజ్ చేయాల్సి అవసరం ఉంటుంది. ఇంకా ఫ్రంట్ భాగం గానీ లేకపోతే అన్ని సీట్స్ బుక్ అవ్వడం అనేది కూడా ఒక అసాధ్యకరమైన పనిలాగా కనబడుతుంది. ఇంకా దీని యొక్క హైడ్రాలిక్ బ్రేక్స్ కానీ లేకపోతే హైడ్రాలిక్ సిస్టమ్ కానీ ఇంకా గేర్ సిస్టమ్ ఇవన్నీ కూడా చాలా తొందరగా అరిగిపోతూ దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. దీని వల్లనే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా వరకు పెరిగిపోతుంది. మనం ఇప్పుడు దీనిని చూసినామంటే ఇది ఏదో ఫ్యూచర్ లాగా కనపడే ఇన్వెన్షన్ అని అనుకుంటాము. కాకపోతే మనకు తెలియకుండా పాస్ట్ లో చాలా వరకు ఇన్వెన్షన్స్ వచ్చి మళ్ళీ అంతరించిపోయాయి. అవన్నీ కూడా మీకు తెలియాలంటే మన ఛానల్లో అలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఇంకా మీరు వాటిని చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ గాను లేకపోతే ఈ టాపిక్ మీరు ఎప్పుడు వినకుండా ఈసారి ఫస్ట్ టైం వింటున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ చేసి మీ ఫేవరెట్ టాపిక్ ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో పాటు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సారి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.